వెల్కమ్ టు వీకెండ్ వ్లాగ్స్ పార్ట్ 2. ఈ వయసులో సాటర్డే నైట్ క్లబ్బులు మబ్బులు అని తిరగకుండా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వన్ డే స్టే చేయడానికి ప్లాన్ చేసి వెళ్తున్నాం. మేము రీచ్ అయినాక మేము చేసే మొదటి పని ఏంటంటే గేమ్ ఆడడం. ఈ వ్లాగ్ అయిపోయేలోగా మీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలి. మా గ్యాంగ్ లో మేము 8 మంది బచ్చాగాళ్ళం. అందులో 3 లేనిపోని సాకులు చెప్పి రాలేదు. వీడే నా బామ్మర్ది, వీడి పేరు వాల్టర్. వీడి గురించి చెప్పాలంటే ఈ ఒక్క వీడియో అయితే సరిపోదు. అయినా వీడి గురించి షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా వినండి. వాడికి ఆశ చూపించి మోసం చేయడం అంటే అస్సలు నచ్చదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వీడు మంచి వాళ్ళకి మంచోడు, చెడ్డ వాళ్ళకి చెడ్డోడు. వచ్చిన దగ్గర నుంచి నాతోనే ఆడుకుంటున్నాడు. నాకు వీడికి చాలా మంచి వైబ్ మ్యాచ్ అయింది. సరే, ఇంకా మన గురించి చెప్పాలంటే ఇది నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు లాగా కాకుండా సొక్కా ఇప్పి తిరుగుతున్నానంటే మీకే అర్థమైపోవాలి వాడికి నాకున్న బాండ్ ఏంటోని. బాల్కనీలోనే ఇంత చల్లగా గాలి వస్తుంది, డాబా పైకి వెళ్తే ఇంకెంత చల్లగా గాలి వస్తుందో అనేసి మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని డాబాకి వెళ్ళిపోయా. అన్ని గ్యాంగుల్లోన ఒక ఆటలో అటిపండు ఉంటాడు కదా, వాడే వీడు. సరే, ఇంకా తెల్లారుజామున అయిపోయిందనేసి కాసేపు పడుకుందామని అందరిని పిలుచుకుని కిందకి వెళ్ళిపోయినా. వీడు నాతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు ఇంకెవరితోనూ ఉండలేదు. ఒక 4 hours పడుకొని లేచిన తర్వాత బ్రష్ చేసుకొని టిఫిన్ ఏం తిందామనే ఒక కన్ఫ్యూజన్ తో కొట్టుకు బయలుదేరి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక ఏం పెద్దగా ఐడియా లేదనేసి మ్యాగీ అయితే తీసుకున్నాం. ఒక 2 మ్యాగీ ప్యాకెట్లు తీసుకోవడానికి 5 అయితే వెళ్ళాం. తర్వాత ఇంటికి వచ్చి మ్యాగీ చేస్తే మ్యాగీ అయితే మంచిగా వచ్చింది. పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం చేశాం. మ్యాగీ తిని తీరిపోయిన తర్వాత వాల్టర్తో కాసేపు ఆడుకున్నాం. నాతో తప్ప ఇంకెవరితో కూడా వాడు ఫ్రెండ్లీగా లేదు. అందరూ వాడికి భయపడుతున్నారు కూడా. టైం వెళ్ళేదే తెలియకుండా 3:30 అయిపోయింది. అప్పుడే మాకు సర్ప్రైజ్ ఇచ్చే విధంగా బిర్యానీ తెచ్చారు. ఎస్ఎస్ హైదరాబాద్ నుంచి తెచ్చిన బిర్యానీ కడుపు నిండా తిన్నాం. ఏ మాత్రం కూడా మొహమాటం పడకుండా కడుపు నిండా తిన్నాం. బయలుదేరే ముందు వాల్టర్తో కాసేపు ఆడుకొని తర్వాత బయలుదేరాం. ఎప్పుడు ట్రిప్ ప్లాన్ చేసినా టైం కుదరకుండా ప్లాన్ క్యాన్సిల్ అయ్యేదానికి అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి కాసేపు తిరగండి, మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. మళ్ళీ కలుసుకోవడానికి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.